హాయ్ అండి. గుడ్ మార్నింగ్. టుడే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏంటంటే, సో, ఈరో ప్రసన్న అనమాట. తను ఈ ఈ మధ్యన ఇంటర్వ్యూ చేశాను. మొత్తం అజూర్ డెవాప్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, లెట్స్ డిస్కస్ వన్ బై వన్ అండి. సో, వాట్ ఈస్ ద ట్రాఫిక్ మేనేజర్? వాట్ ఈస్ యూజ్ కేస్ అని అడుగుతారు. ద ఫస్ట్ క్వెషన్. ద ట్రాఫిక్ మేనేజర్ అంటే ఏంటంటే, ఆహ్, ఫస్ట్ మనకి ట్రాఫిక్ మేనేజర్ తెలియాలంటే లోడ్ బ్యాలెన్సర్ తెలియాలి అజూర్‌లో. ఆహ్ ఇక్కడ మీరు అజూర్‌లో ట్రాఫిక్ మేనేజర్ ఎందుకంటే మల్టీ రీజియన్‌కి డీఎన్ఎస్ రౌటింగ్ కోసం ట్రాఫిక్ మేనేజర్ అనేది వాడతారనమాట. సో, చూడండి ఇక్కడ ట్రాఫిక్ మేనేజర్ ఈస్ ఎ డీఎన్ఎస్ బేస్డ్ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్. ది సర్వీస్ అలౌ టు ద డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ టు యువర్ పబ్లిక్ ఫేసింగ్ అప్లికేషన్ అక్రాస్ ద గ్లోబల్ అజూర్ రీజియన్స్. సో, ఈ గ్లోబల్ అజూర్ రీజియన్స్‌కి వాడతారు. అండ్ హై అవైలబిలిటీ అండ్ ట్రాఫిక్ మేనేజర్ యూజ్ ఫర్ డీఎన్ఎస్ టు డైరెక్ట్ ద క్లయింట్ రిక్వెస్ట్ టు అప్రోప్రియేట్ సర్వీస్ ఎండ్ పాయింట్ టు రౌటింగ్ మెథడ్స్. సో, ఇలా త్రూ ఎండ్ పాయింట్స్ ద్వారా ఒక్కొక్క ఎండ్ పాయింట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ పాయింట్‌లో ఒక రీజియన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటది. అండ్ ఎండ్ పాయింట్‌లో అనదర్ రీజియన్. యూఎస్ లైక్ నార్త్ వర్జీనియా ఒక ఎండ్ పాయింట్‌లో అండ్ లైక్ ఒహాయో ఎనదర్ ఎండ్ పాయింట్‌లో ఒక 2 లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేషన్ చేస్తే త్రూ ఎండ్ పాయింట్ ద్వారా మనం ట్రాఫిక్ మేనేజర్‌కి కనెక్ట్ చేస్తామనమాట. కనెక్ట్ చేసుకొని రౌటింగ్ చేస్తాం డిఫరెంట్ రీజియన్స్‌కి. సో, దట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజర్. ఓకే. లెట్ మీ గో టు ద సెకండ్ క్వెషన్. Um, what is the Azure VM scale set? Azure VM's scale set అంటే సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఆహ్, ఏ ఏడబ్ల్యూఎస్‌లో మనకు ఆటో స్కేలింగ్ చేస్తాం గదా! అదనమాట. సో, ఆటో స్కేలింగ్స్ మనం స్కేలింగ్ ఇన్ అండ్ స్కేల్ అవుట్ చేస్తాము. అంటే సో ఇదేంటంటే ట్రాఫిక్ మేనేజర్‌లో మెథడ్స్ అనమాట. రౌటింగ్ మెథడ్స్ ఇవి. ద రౌటింగ్ మెథడ్స్ ఏమేమిటి ఉంటాయో అవి చెప్పాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, వి హావ్ మల్టిపుల్ రౌటింగ్ మెథడ్స్. ప్రియారిటీ, వెయిటెడ్, పెర్ఫార్మన్స్, జియోగ్రాఫికల్, మల్టీ వాల్యూ సబ్‌నెట్స్. సో, ఇట్లాంటి రౌటింగ్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో, నాకు తెలిసిందైతే ప్రియారిటీ ఉంది. సో, ఇది ప్రైమరీ ఎండ్ పాయింట్ ఆల్ ట్రాఫిక్. అంటే తక్కువ ప్రియారిటీ ఉన్న వాటికి హై ప్రిఫరెన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజియన్ ఒక లోడ్ బ్యాలెన్సర్‌కి 1 ఇచ్చేసి, సెకండ్ రీజియన్ లోడ్ బ్యాలెన్సర్‌కి 2 ఇచ్చేసి, మనం ఎండ్ పాయింట్ లాగా కనెక్ట్ అయినామనుకోండి ట్రాఫిక్ మేనేజర్‌కి. లో దానికి మనకి రిక్వెస్ట్ అనేది ఎక్కువ ఎళ్తదనమాట. ఆహ్, సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. సో, ఇక్కడ మీరు లోడ్ బ్యాలెన్సర్ డిఫరెన్స్ అనే ఉంటాయి. ఏజూర్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ గేట్‌వే, ట్రాఫిక్ మేనేజర్. ఓకే. Azure Load Balancerలో సో, L4 లేయర్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడ్ టు ద నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ ట్రాఫిక్ అక్రాస్ ద ఇన్స్టెన్స్ ఫర్ ఇన్ ద సేమ్ డేటా సెంటర్. అప్లికేషన్ గేట్‌వే అంటే L7 లేయర్. ఇట్ ఈస్ TCP, UDP ప్రోటోకాల్. We can manage to the bash node server, gem servers. ఇదేమో L7 లేయర్. We can use for రివర్స్ ప్రాక్సీ, పోర్ట్ ఫార్వర్డింగ్, పాత్ బేస్డ్ రౌటింగ్, రీడైరెక్టింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు అప్లికేషన్ గేట్‌వే. And a traffic manager and a DNS level is work with DNS level is to end user traffic to global distribution endpoint. ఇది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ అన్నమాట ట్రాఫిక్ మేనేజర్స్. అండ్ దానికి ఇంకా చాలా డిఫరెన్సెస్ కూడా యాహ్! దీస్ ఆర్ డిఫరెన్స్. Okay, let me go to this question. So, Azure VM scale set అంటే scale in and scale out process. So, when you create and manage the group of load balance VM, number of instances can be automatically increase or decrease in the response of demand. So, it is equal to the ఆహ్, ఆటో స్కేలింగ్ గ్రూప్. మనకి ఏడబ్ల్యూఎస్‌లో మనం ఆటో స్కేలింగ్ క్రియేట్ చేస్తాం కదా! అంటే ఫస్ట్ మనం ఎగ్జిస్టింగ్ వీఎంని వి క్రియేట్ ద ఇమేజెస్. బై యూజింగ్ ఆఫ్ ఇమేజ్ వి క్రియేట్ ద launch templates. By using of launch templates, we create the auto scaling group, and after that we create the like we can attach it to the load balancer, and then we provide to the whenever threshold increases, we provide to the maximum capacity of the server. Whenever threshold decreases, we provide to the minimum capacity of the servers. Um, then we configure the alerts SNS. Then we'll create the auto scaling group. So this is a process we followed in AWS.
సో, ఇట్లానే ఈ ఎజ్యూర్‌లో గూడా మనకి లోడ్ బ్యాలెన్సెస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ నీకు ఎనేబుల్ జేసుకోవాలి. ఆటో స్కేల్ సెట్‌ని ఎనేబుల్ జేసుకొని మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో, వాట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ Azure మేనేజ్ డిస్క్? హౌ టు ఎక్స్పాండ్ డిస్క్ ఇన్ Azure వీఎం లెవెల్? ఇక మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఈవీఎస్ వాల్యూమ్స్ ఉన్నట్టు అది దీంట్లో మేనేజ్ డిస్క్ అంటారు. సో, ఈ మేనేజ్ డిస్క్‌లో దీంట్లో మనకి ఎస్ఎస్‌డి అంటే ఆహ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఓకే. హెచ్‌డీడీ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్. ఆహ్, ఇవి డిస్క్ టైప్‌లనమాట. హై పెర్ఫార్మన్స్ కోసం అక్కడ మనకి ఏడబ్ల్యూఎస్‌లో జీపీ1, జీపీ3లు వాడతాము. సో, ఇక్కడ మనకు అల్ట్రా డిస్క్‌లో ప్రీమియము ఇవన్నీ ఉంటాయి. మాక్సిమం హ్మ్. త్రూపుట్, అవుట్‌పుట్ కోసం. ఇన్‌పుట్, అవుట్‌పుట్ కోసం. సో, ఇక్కడ హై పెర్ఫార్మన్స్ ఏదుండది 2, 3600 సో, అల్ట్రా డిస్క్ అనేది హై. ఓకే. థింగ్స్. సో, ఇక్కడ మనకి వాల్యూమ్ ఇక్కడ బ్యాకప్, బ్యాకప్ ఆఫ్ ఈఎంఐ తీసుకునేటప్పుడు మనకి ఇమేజ్ అనేది స్టాప్ అయిపోతది. ఎజూర్ ఎండ్‌లో. ఏడబ్ల్యూఎస్ ఎండ్‌లో మనం కరెంట్ సర్వర్‌నే మనం బ్యాకప్ తీసుకోవచ్చు. అండ్ సో, వీఎంని మనం ఎక్స్‌టెండ్ చేసేటప్పుడు గూడా సర్వర్ అనేది స్టాప్ అయితది. ఆహ్, సో, లెట్ సో, మేనేజ్ దిస్ ఈక్వల్ టు మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఈవీఎస్ వాల్యూమ్ అని. సో, దట్స్ ఇట్ ఓన్లీ. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద రిమోట్ యాక్సెస్ టు Azure and without exposing RDP and SSH port on public internet to how to achieve it. ఓకే. ఇది ఇదేంటంటే దీంట్లో ఎజూర్ బ్యాషన్ అని ఒక సర్వీసెస్ ఉంటది. ఆ సర్వీస్ ఎందుకు వాడతారు అంటే, సో, లెట్ మీ ఓపెన్ అండి. సో, వాట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ సెక్యూర్లీ కనెక్ట్ విత్ ఓకే. ఆహ్, టు ఎక్స్‌పోజింగ్ ఆర్‌టిపిఎస్‌సిపి టు ఔట్‌సైడ్ టు వరల్డ్ ఆల్ వర్చువల్ మిషన్ ఇన్ వర్చువల్ నెట్వర్క్. ఈ ఎజూర్ బ్యాషన్ ఎందుకు వాడతారంటే సెక్యూర్లీ కనెక్ట్ విత్ ఆల్ వీఎం ఇన్ విర్చువల్ నెట్వర్క్ which in provided the passion holds to protect your virtual machine from exposing RTP and STP ports and outside world. సో, ఇది ఆహ్, ఈ ఈ సో, ఇలాంటి క్వెషన్ అడిగినప్పుడు మీరు వి కెన్ యూజ్ ఫర్ బాష్ నోట్స్ టు వి కెన్ సెక్యూర్లీ కనెక్ట్ విత్ ఆహ్, అవర్ సర్వర్ వితిన్ వర్చువల్ నెట్వర్క్ అని చెప్పాలి. ఆహ్, వితౌట్ ఎక్స్‌పోజింగ్ ద ఆర్‌టిపి, ఎస్‌టిపి అని. సో, ఇలాంటి క్వెషన్ అయితే అడుగుతారు. సో, ఇట్ విల్ బి ఎక్స్‌పెక్ట్. యెస్. హ్మ్. ఓకే. సో, ఇక్కడ హౌ కెన్ యూ హావ్ ఎ వెబ్ అప్లికేషన్ ఇన్ Azure VM అండ్ యూ వాంట్ టు ఎన్ష్యూర్ ద స్కేలింగ్. హౌ హౌ కెన్ ఐ అచీవ్ దిస్? వాట్ టైప్ ఆఫ్ లోడ్ బాలన్సర్ యూజింగ్ టు వెబ్ అప్లికేషన్ స్కేలింగ్ VM? సో, ఇక్కడ నేను 2, 3 రిఫరెన్సెస్ పెట్టాను. ఆహ్, సో, ఇక్కడ మనం అప్లికేషన్ గేట్‌వే వాడేటప్పుడు ఆహ్, మనం ఆటో స్కేలింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఇందాక నేను చెప్పాను గదా! కంట్రోల్ ఇదేంటసల ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయిందా? లేకపోతే కనపడట్లేదా? ఓకే. అయింది. అప్లికేషన్ గేట్‌వే అప్పుడు మనం ఈ, స్కేలింగ్ అప్లికేషన్ గేట్‌వేలో మనం స్కేల్ సెట్‌ని ఎనేబుల్ జేసి మనం ఆటో స్కేలింగ్ చేస్తామండి. లైక్ ఎజూర్ ఎండ్‌లో. ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్‌లో వాడతాం గదా! ఆటో స్కేలింగ్ చేయాలంటే మనం సెపరేట్‌గా ఆటో స్కేలింగ్ గ్రూప్స్ క్రియేట్ జేయాలి. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేయడం అప్లికేషన్ లోడ్ బాలన్స్‌ని అటాచ్ చేస్తాం. బట్ ఇక్కడ అప్లికేషన్ గేట్‌వేని క్రియేట్ చేసేటప్పుడే మనం ఎజూర్ వీఎం స్కేల్ సెట్‌ని ఎనేబుల్ చేసుకొని హ్మ్, మనం మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్‌ని ప్రొవైడ్ చేస్తామనమాట. హ్మ్. ఓకే. హ్మ్. లెట్ మీ సో, ఇక్కడ వన్ ఆఫ్ ద రిఫరెన్స్ కూడా ఉంది. ఇది కూడా ఓపెన్ అయ్యి ఉంటదని థింక్స్. ఓకే. ఇది
సో అనదర్ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు సెటప్ ద హైపర్-వి ఇన్ అజూర్ వీఎం? సో కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్ చెకింగ్ అన్నట్టు అడిగారు. సో వాట్ ఆర్ ద ప్రీ చెక్ పాయింట్స్ యూ ఆర్ చెకింగ్ వైల్ క్రియేటింగ్ ఆహ్, హైపర్-వి ఇన్ అజూర్ అన్నట్టు అడిగాననమాట. So checkpoints are usually creating a backup of virtual machine or testing the software isolated environment without affecting on production environment. Hyper-V is a checkpoint to capture the virtual machine state at a particular moment, allowing to revert the virtual machine at the state later if you need it. ఓకే. మనం బ్యాకప్ అనేది తీసుకుంటాము. బ్యాకప్ తీసుకొని చేస్తాము. ఆహ్, హ్మ్. మనం సర్వర్స్‌ని క్రియేట్ చేయొచ్చు అంటారు. సో, ఈ హైపర్-వి అంటే మనకి వర్చువల్ ఇప్పుడు హ్మ్. ఆహ్, ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్న వర్చువల్ మిషన్స్‌ని ఎలా మన ఎజ్యూర్ వీఎంలోకి ఎలా మీరు క్రియేట్ చేస్తారు అన్నట్టు అడుగుతారు గూడా. సో, ఆహ్, అది గూడా మనం ఎలా అంటే ఐ విల్ టెల్ యూ ద కాన్సెప్ట్స్ అండి. ఎజ్యూర్ ఎజ్యూర్ మైగ్రేషన్స్ అని ఉంటాయి. సో, నా దగ్గర ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ అయితే ఉంది. లెట్స్ సీ అండి. రిఫరెన్స్ డాక్యుమెంట్. సో, నేను నా ఎజ్యూర్ మైగ్రేషన్ ద్వారా మనం ఆన్ ప్రెమిస్‌లోని హైపర్-వి వర్చువల్ మిషన్స్ మనం మైగ్రేట్ చేసుకొని ఎజ్యూర్ డేటా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లోకి దాన్ని బ్యాకప్ తీసుకొని ఒక వర్చువల్ మిషన్‌ని బై యూజింగ్ ఆఫ్ బ్యాకప్ ద్వారా వర్చువల్ మిషన్స్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఇదే అన్నమాట ఆ క్వెషన్ గూడా. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే కెన్ యూ ప్లేస్ వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్ బిఫోర్ క్రియేటింగ్ హైపర్-వి ఇన్ ఎజ్యూర్? అంటే హైపర్‌విజన్ అంటే మనకి ఆన్ ప్రిమ్స్‌లో ఉన్న సర్వర్స్‌ని ఎజ్యూర్‌లో ఎలా క్రియేట్ చేస్తున్నారన్నట్టు. సో, మీరు ఇది ఎజ్యూర్ సర్వర్ మైగ్రేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎజ్యూర్ సర్వర్ మైగ్రేషన్ ఎలా చేస్తారు? అండ్ సో, ఏమేం చేస్తారు? మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంటది? సో, ఆహ్, సో, నేను ఆహ్, ద రిఫరెన్స్ వీడియోస్ ద్వారా నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. హ్మ్, ఫర్ ప్రిపరేషన్ కోసం. సో, ఆహ్, అర్థం చేసుకోవడం కోసం అనమాట. ఈ ఇట్ ఈస్ ఎ ఎజ్యూర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్‌కి అని ఇట్లా మనం ఆహ్, చాలా పాయింట్స్ ఉంటాయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అవి గుర్తుపెట్టుకొని. హ్మ్. డౌన్‌లోడ్ ద ఎజ్యూర్ అప్లికెన్స్. ఇక్కడ కొన్ కొన్ని పారామీటర్స్‌ని చెప్పినా గాని వాళ్ళకు అర్థమైతది. సో, డౌన్‌లోడ్ ద ఎజ్యూర్ మైగ్రేట్ అప్లయన్స్ అనమాట. ఈ అప్లయన్స్‌ని ఓవీఎఫ్ ఫైల్ అని అంటారు. ఈ ఓ ఓవీఏ ఫైల్‌ని ఈ ఓవీఎఫ్ ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఈ డౌన్‌లోడ్ చేసుకొని మనం ఆన్ ప్రెమిసెస్‌లో ఆహ్, క్రియేట్ చేయాలనమాట. ఈ ఓఎఫ్ఎఫ్ ఫైల్‌ని తీసేసుకొని క్రియేట్ చేసుకొని త్రూ ఈ ఓవీఎఫ్ ఫైల్ ద్వారా మనం ఏదైతే సర్వర్‌ని మనం మైగ్రేట్ చేస్తున్నామో దాన్ని ఆహ్, లైక్ ఆన్ ప్రెమిసెస్ క్రెడిషనల్స్ ద్వారా ఎజ్యూర్ క్రెడిషనల్స్‌ని ఇచ్చేసి ద ఆహ్, త్రూ ఎజ్యూర్ అప్లయన్స్ ద్వారా మనం మైగ్రేట్ చేస్తామనమాట సర్వర్స్‌ని. ఆహ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లోకి. అక్కడ మనం ఒక బ్యాకప్ తీసుకుంటాం. ఆ బ్యాకప్ ద్వారా మనం ఆహ్, హ్మ్. హైపర్‌వైజ్ సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఇలాంటి పాయింట్స్ అయితే చెప్పాలి. సో, ఇదేంటంటే అసెస్‌మెంట్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్స్ ఆహ్, సో, ద ప్రాసెస్ జరుగుతదనమాట. ఓకే. ఐ విల్ లెట్స్ అంటే ఇప్పుడు ఎడ్జ్ డేటా మైగ్రేషన్ సర్వర్ మైగ్రేషన్ చెప్పాలంటే చాలా పడతది. సో, మీరు చూడొచ్చు ఇక్కడ రిఫరెన్స్. అయితే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే హౌ టు యాడ్ ద 10,000 యూజర్స్ ఇన్ అన్ యాక్టివ్ డైరెక్టరీ. సో, ఇది గూడా అడిగారు. బల్క్ యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలని అడిగారనమాట. హ్మ్. ఓకే. సో, బల్క్ క్రియేట్ ద యూజర్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఏడీ. సో, మీరు తెలిసిన కొన్ని కొన్ని పారామీటర్స్ అయినా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయిపోతది. ఆహ్, సో, ఇక్కడ మనం యాక్టివ్ డైరెక్టరీలో ఒక యూజర్ అడ్మినిస్ట్రేషన్‌లో లాగిన్ అయ్యి అండ్ సెలెక్ట్ ద ఆల్ యూజర్స్ అన్నమాట.
సెలెక్ట్ ద ఆల్ యూజర్స్ అండ్ యూజర్స్‌లో బల్క్ క్రియేట్ అని ఉంటది. సో, బల్క్ క్రియేట్ ద యూజర్స్ అండ్ దెన్ డౌన్లోడ్ ద రిసీవ్ ద వాలిడ్ ఆహ్, సెపరేట్ వాల్యూ సీఎస్‌వి ఫైల్ దెన్ యాడ్ టు ద యూజర్ యూ వాంట్ టు క్రియేట్. సో, ఈ పాయింట్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. హౌ టు క్రియేట్ ద బల్క్ యూజర్స్ అన్నమాట. చెప్పినప్పుడు. ఇక్కడ మనకి ఇక్కడ కనపడిపోతుంది కదా! సో, బల్క్ క్రియేట్ అని. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని సో, యాడ్ యూజర్స్ అని యూ వాంట్ టు క్రియేట్ ద వాటెవర్ యూజర్స్ అన్నమాట. సో, ఈ ది సో, దీస్ ఆర్ పారామీటర్స్ అండి. సో, ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ ఇన్ గిట్‌హబ్ అండి. యూ కెన్ ఆల్సో చెక్. సో, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ద ఎన్ఎస్‌సి ఇన్ అజూర్. సో, ఇది కూడా అడుగుతారు. సో, ఏఎస్‌సికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాం. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎస్‌సి అంటే అసోసియేటెడ్ విత్ సబ్‌నెట్స్ అన్నమాట. అండ్ ఏఎస్‌సి అసోసియేటెడ్ విత్ గ్రూప్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. సో, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో, ఇది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ అన్నమాట. సో, జనరల్‌గా వాట్ ఆర్ ద పారామీటర్స్ ఏముంటాయంటే సబ్‌స్క్రిప్షన్, అండర్ సబ్‌స్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్స్, నేమ్స్, రీజియన్ దట్స్ ఇట్. ఆహ్, ఇట్లా నార్మల్ క్రియేషనే అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ కూడా సింపుల్‌గానే ఉంటది. సబ్‌స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, నేమ్, రీజియన్. ఆ తర్వాత మనము ఇన్‌బౌండ్స్, ఔట్‌బౌండ్ రూల్స్, పోర్ట్స్ ఎనేబుల్ చేసుకొని ఎంటర్ చేయొచ్చు. సో, application in security is one part of the network security group. ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే అప్లికేషన్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌కి డిఫరెన్స్ హ్మ్. ఎన్ఎస్‌జి. ఎన్ఎస్‌జి పార్ట్ సో, ఇది నా రిఫరెన్స్ డాక్యుమెంట్స్ నేను చెప్పాను కదా! సో, కంటెంట్ అర్థం చేసుకోవడానికి నేను క్రియేట్ చేసుకున్నవి. రిఫరెన్స్ వీడియోస్ ద్వారా. క్లాస్ వీడియోస్ అన్నమాట. సో, ఎన్ఎస్‌సి అంటే సో, వి కెన్ ఇంటర్నెట్ సర్వర్ త్రూ అవుట్‌బౌండ్, ఇన్‌బౌండ్ ట్రాఫిక్ టు కంటెంట్ అలో ద డినే ద ఇన్‌బౌండ్ ట్రాఫిక్ టు నెట్వర్క్ ట్రాఫిక్ సర్వర్ లెవెల్ యూజర్ రిసోర్సెస్. హ్మ్. ఈ అంటే మీరు ఇలాంటి క్వెషన్ అడిగితే సింపుల్‌గా చెప్పాలంటే సో, గ్రూప్ ఆఫ్ మిషన్స్‌ని వి కెన్ మేనేజ్ టు ద ఆహ్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ వి కెన్ ఎన్ఎస్‌సి వి కెన్ మేన్ ఇట్ ఈస్ సబ్‌నెట్ లెవెల్ ఫైర్‌వాల్. ఇప్పుడు దిస్ కంపేర్ టు ద ఏడబ్ల్యూఎస్‌లో ఏంటంటే మనకి సబ్‌నెట్ లెవెల్ ఫైర్‌వాల్ ఏమో ఎన్ఏసీఎల్. ఆహ్, ఆహ్, ఎన్ఏసీఎల్ అనమాట. లైక్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటంటే వర్చువల్ మిషన్ ఫైర్‌వాల్ అనమాట. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. హ్మ్. ఎందుకు అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చిందంటే, సో, ఇప్పుడు అక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌లోనే ఆడితే ట్రబుల్ షూటింగ్‌కి ఇబ్బందవుతుంది. సో, నంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్‌ని ఐపీస్ ఇవ్వడం చాలా కష్టంగుంటది. సో, దానికి అడ్వాన్స్‌డ్‌గా అండ్ ట్రబుల్ షూటింగ్ ఈజీ ప్రాసెస్ అవ్వడం కోసం ఇది అప్లికేషన్ సెక్యూరిటీ అనేది ఒక సర్వీస్ ట్యాగ్ లాగా పనిచేస్తదనమాట. అది గ్రూప్ ఆఫ్ వర్చువల్ మిషన్‌కి ఒకే ట్యాగ్‌ని మేనేజ్ చేసుకుంటే ఈజీగా మనం ఆహ్, ఆహ్, విచ్ పోర్ట్‌లో పనిచేస్తుందన్నట్టు మేనేజ్ జేయొచ్చు. ఆహ్, అందుకనే. సో, ఐ మీన్ లైక్ డేటాబేస్ రిలేటెడ్ సర్వర్స్‌కి ఒక సర్వీస్ ట్యాగ్ లాగా అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అనేది వాడతారు. అది కూడా ఒక ట్యాగ్ అనుకోండి. సో, ఒక్కొక్క ట్యాగ్‌ని ఒక గ్రూప్ ఆఫ్ మిషన్స్‌కి డెవలప్‌మెంట్ మిషన్స్‌కి అన్నిటికి ఒక ట్యాగ్ వాడడం అండ్ స్టేజ్ ఎన్విరాన్మెంట్‌కి ఒక గ్రూప్ ఆఫ్ ట్యాగ్ వాడడం. ఆహ్, ట్యాగ్ లాగా వర్క్ చేస్తదని చెప్పొచ్చు. వి కెన్ మేనేజ్ టు ఈజిలీ అండ్ ట్రబుల్ షూటింగ్ పర్పస్ కూడా. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. ఆహ్, సో, డు యూ వర్క్ ఆన్ పవర్ షెల్ ఇన్ అజూర్ అని అడుగుతారు. సో, డు యూ వర్క్ ఆన్ పవర్ షెల్ అంటే పవర్ షెల్ ద్వారా మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయొచ్చు. అజూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అండి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అజూర్ పవర్ షెల్ మీద. హ్మ్. అజూర్ పవర్ షెల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. హ్మ్. సో, పవర్‌షెల్‌లో చేశానంటే, ఒక పవర్‌షెల్‌లో కొన్ని కమాండ్స్ చెప్పండి అని అడుగుతారు. సో, ఇదేమో ద సింపుల్ కమాండ్స్ ఇవి. సో, వర్షన్ టేబుల్స్ క్రియేట్ చేయడం అండ్ పవర్‌షెల్ హ్మ్.
అర్థమెటిక్ పవర్, లాజికల్ ఆపరేషన్. ఓకే. ఇది గాదండి. ఓహ్! లెట్స్ ఓపెన్ దిస్. ఓకే. ఇది అజూర్ పవర్ షెల్ ద్వారా ఎలా క్రియేట్ జేయాలి? సో, కనెక్ట్ టు ద ఏజెడ్ అకౌంట్. ఈ కనెక్ట్ ఏజెడ్ అకౌంట్ ద్వారా మనకి పవర్ షెల్‌లో మనం కమాండ్ ఇది ఇచ్చేసి, మనం యాక్టివ్ డైరెక్ట్‌కి అథెంటికేషన్ అవుతామనమాట. అథెంటికేషన్ అయ్యి అండ్ మనం యాక్టివ్ డైరెక్ట్ లైక్ యూజర్ ఐడీ, క్రెడెన్షియల్స్ ఇచ్చేసి, మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యాక్టివ్ డైరెక్టరీ అకౌంట్‌కి అథెంటికేషన్ అయ్యి, అండ్ పవర్ షెల్ ద్వారా మనం మనకి ఆహ్, ఐ మీన్ జేసన్ ఫార్మాట్‌లో మనము మనకి వర్చువల్ మిషన్స్‌ని, టెంప్లేట్స్‌ని క్రియేట్ జేసుకొని, మనం క్రియేట్ జేస్తామనమాట. సో, క్రియేట్ ద వర్చువల్ మిషన్స్ ఇగో ఇలాంటి టెంప్లేట్ అనమాట. ఇవి మన లోకల్ ఫైల్ సిస్టమ్స్‌లో పెట్టుకొని, ఈ త్రూ త్రూ దిస్ అజూర్ పవర్ షెల్ కమాండ్ ద్వారా మనకి ఈ వీఎమ్స్ అనేవి ఆహ్, ఆహ్, క్రియేటింగ్ క్రియేట్ చేస్తాం అజూర్ ఎన్విరాన్మెంట్‌లో. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ డిఫరెన్స్ లైక్ రిఫరెన్స్ అన్నమాట. సో, మనకి సో, ఇవి మనం అడిగినప్పుడు వెంటనే 2, 3 సార్లు అర్థం చేసుకొని మా ఇలా ఆహ్, చెప్పొచ్చు. సో, సో ఓకే. These are all Azure questions. So thanks you for watching this video.